కోలీవుడ్ హీరో సంతానం పేరు ఈ మధ్య వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హీరో తాజాగా నటిస్తున్న డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఓ పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవుడిపై భక్తితో పాడాల్సిన గోవింద నామాలను సినిమాల్లో అభ్యంతరంగా వాడారంటూ కొందరు హిందువులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మండిపడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల సంతానంపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. హిందూ సంఘాలు హీరోకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. మరి దీనిపై హీరో ఎలా స్పందించారో ఒకసారి తెలుసుకుందాం. హిందువులు కలియుగ దైవం అయినటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలతో పేరడి చేయడంతోనే వివాదంలో చిక్కుకున్నారు. సంతానం హీరోగా చేసిన డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా మే 16న రిలీజ్ కానుంది. ఇటీవల 2 నెలల క్రితం ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. శ్రీనివాస్ గోవింద అనే పాటతో పేరడి చేశారు. పార్కింగ్ డబ్బులు గోవింద, పాప్కార్న్ ట్యాక్స్ గోవింద అంటూ సాగే లిరిక్స్తో పేరడి సాంగ్ను క్రియేట్ చేశారు. ఈ పాట గత 2 నెలల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తాజాగా హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలతో ఇలా కామెడీ చేయడం సవ్యంగా లేదని, ఈయన తీరుపై అలాగే చిత్ర బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో 10 చోట్ల సంతానంపై మూవీ యూనిట్పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇక కొందరు ఈ పాటను సినిమా నుంచి వెంటనే డిలీట్ చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. వెంకటేశ్వర స్వామి గోవింద నామాలతో ఇలా కామెడీ చేయడం హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని, వెంటనే ఈ పాటను డిలీట్ చేయాలని నిరసన సెగ వినిపించింది. ఈ పాటపై సోషల్ మీడియాలో వివాదం మొదలైనప్పుడే హీరో స్పందించారు. సెన్సార్ నిబంధనల ప్రకారం ఏ పాట ఉంటుందని, ఇందులో దేవుణ్ణి ఉద్దేశించి లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ వివాదం మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించలేదు. తాజాగా మరోసారి భగ్గుమంది. తిరుపతిలోని 4 కాళ్ల మండపం వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలోని శ్రీనివాస గోవింద నామాల పాటలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సంతానము నిర్మాత చిత్రాలపై చెప్పుతో కొట్టి హిందూ సంఘాలు నిరసన తెలుపుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణిలో ఇలాంటి వారిని ప్రోత్సహిస్తుంది. ఈ విషయంపై టీటీడీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని హిందువులు కోరుతున్నారు. ఇక హీరో నిర్మాతలు బహిరంగంగా క్షమాపణ చెప్పి సాంగ్ని రిలీజ్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం కాస్త రోడెక్కింది. మరి దీనిపై ఆ మూవీ యూనిట్ స్పందిస్తారేమో చూడాలి.